श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 47వ అధ్యాయం నిన్నటి తర్వాయి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. దేవుడి మనసుకి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆ ధనికుడి పత్నికి ఆయన కలలో కనిపించాడు. లే లే మేలుకో, ఆ దేవాలయం గోపురం నిర్మించు. నీవేదైనా ఖర్చు పెట్టావంటే దానికి 100 రెట్లు తిరిగి నీకు శివుడు ఇస్తాడు. మర్నాడు ఆమె ఆ కలను వివరంగా తన భర్త చెవిని వేసింది. కానీ 1 పైసా ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినట్లు అనిపించే అతనికి ఆ కళ మహాబాధాకరంగా అనిపించింది. రాత్రింబవళ్ళు అదే పనిగా డబ్బు కూడబెట్టడం తప్ప అతని మనసుకు మరో ఆలోచన తెలియదు. అతనికి ఆ స్వప్నంలో చెప్పినట్టు ద్రవ్యం ఖర్చు పెట్టడం అన్న ఆలోచన ఎలా నచ్చుతుంది? అతని భార్యతో, ఈ కలలను నేను ఒప్పుకోను, వీటి మీద నాకు అసలు విశ్వాసం లేదు అని ఆమె మాటల్ని పరిహసించాడు. తానెంతో జగమంతా. స్వయంగా దగాకోరవడం వల్ల ఇతరులు కూడా అతనికి అలాగే కనిపిస్తారు. అతను ఇలా అన్నాడు,
దేవుడు మనసులో నా డబ్బు కొట్టేయాలనుంది, లేకపోతే నేను మాత్రం నీకేమన్నా దూరంగా ఉన్నానా? ఆయన నీ స్వప్నంలోకి ఎందుకు వచ్చాడు? నీకు ఎందుకు జన్మించాడు? దేవుడు నా కలలోకి ఎందుకు రాలేదు? అందుకే వాటిపై నాకు నమ్మకం కలగటం లేదు. అసలు ఆయన అభిప్రాయం నాకు అర్థమే కావటం లేదు. ఈ స్వప్నం అబద్ధమై ఉండాలని నాకు అనిపిస్తుంది. లేదా మన భార్యాభర్తల్లో కలహం సృష్టించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడేమో. నాకు అలాగే అనిపిస్తుంది. దేవాలయ జీర్ణోద్ధరణ పనిలో నా సాయం ఏమైనా తక్కువగా ఉందా? నా సాయం ఏమన్నా తక్కువ ఏమిటి? మనం నింపిన డబ్బు సంచి నెల నెలకి ఖాళీ అవుతుంది కదా. జనుడు డబ్బు తెచ్చినట్లు పైకి కనిపిస్తుంది, కానీ జమా ఖర్చులు అనే ఈ వ్యాపార వ్యవహారాల పద్ధతి నాకు చాలా నష్టం కలిగిస్తుంది. జనులకేమో అదేమి తెలియటం లేదు, మరి నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే నీకు వచ్చిన ఆ కళ నిజం అనిపించడం లేదు. అది నిజం అనుకుంటే మనం మోసపోతాం. నిద్ర లేచాకే కళ వచ్చినట్లు తెలుస్తుంది. దాన్ని ఎవరైనా నిజమంటారా అని ధనికుడు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది విని ఆ స్త్రీ మౌనంగా ఉండిపోయింది. భర్త ముందు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. జనులు డబ్బులు పోగేసి చేశారు, కానీ కొద్దిమంది మాత్రమే సంతోషంతో ఇచ్చారు. ప్రేమ లేకుండా ఎవరో బలవంత పెడితేనో, ఎవరో అర్థించడం వల్ల, ఏవో కష్టాలు రావడం వల్ల ఇచ్చే డబ్బు దేవుడికి నచ్చదు. శ్రద్ధాదేయం అశ్రద్ధాదేయం, తైత్తరీయోపనిషత్తు. దేనే నిత్య శ్రద్ధేనే ధ్యావే, వినా శ్రద్ధ దిదలేనా పావే. ప్రీతితో స్వల్పంగానే ఇచ్చినా అది దేవుడికి ఎంతో అమూల్యంగా అనిపిస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యామే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృత అస్నామి ప్రయతాత్మనః. ఎవరు నాకు భక్తితో ఆకును గాని, పువ్వును గాని, ఫలమును గాని, నీటిని గాని అర్పిస్తారో అలాంటి చిత్తశుద్ధి ఉన్నవారిచ్చిన భక్తిపూర్వక కానుకలు నేను ఎంతో ఆనందంతో స్వీకరిస్తాను. డబ్బు పోగొతున్న కొద్దీ పని అవుతుంది, డబ్బు ఆగితే పని కూడా ఆగిపోతుంది. అలా ఈ పని మందంగా నడుస్తుంది. ధనికుడు లోబి తన జేబు నుంచి 1 పైసా కూడా తీయలేదు. అప్పుడు అతని భార్యకి మళ్ళీ కల వచ్చింది. అది విను. దేవాలయం కోసం డబ్బు ఇవ్వమని భర్తను అర్థించొద్దు. నీ సంకల్పాన్ని దైవమే నెరవేరుస్తాడు. నీకు ఇవ్వాలనిపించినంతే నువ్వు ఇవ్వు. మనం మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు అది 1 పైసా అయినా దాని విలువ లక్షల్లో ఉంటుంది. నీ భర్త ఆలోచన తెలుసుకుని ఆ ప్రకారంగా ఇవ్వు. ఊరికే అనవసరంగా ఎందుకు బాధపడతావు? మనసుకు అనిపించినంతే ఇవ్వాలి. అది ఎంత తక్కువైనా దేవుడికి తన సొంత డబ్బే సమర్పించాలి. అక్కడ కేవలం శ్రద్ధాయుక్త భక్తి ఉండాలి. అది నీకుంది. ఇది తెలుసుకుని ఎంతో కొంత ఇవ్వమని దేవుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు. నీవు కొద్ది డబ్బే ఇచ్చి నిశ్చింతగా ఉండు. శ్రద్ధ లేకుండా ఇవ్వడం మంచిది కాదు. దేవుడికి అది అసలు నచ్చదు. శ్రద్ధ లేకుండా ఇచ్చేది మట్టితో సమానం. చివరికి అది సమూలంగా నిష్ఫలమవుతుంది. ఈ అనుభవం మానవులకు వెంటనే కలుగుతుంది. సరే, ఆ కల వచ్చాక ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుందిలా. పుట్టింటి నుంచి పెళ్లి సమయంలో వచ్చిన నగలు అమ్మేసి దేవుడు అడిగిన దాన్ని ఇచ్చేయాలి. అప్పుడు ఆమె తన నిర్ణయాన్ని భర్తకు చెప్పింది. భర్త అది విని మనసులో ఎంతో బాధపడ్డాడు. లోభం ఉండే చోట తెలివి అనే ఆలోచన ఎక్కడుంటుంది? దైవం కోసం చేసే ధార్మిక కార్యాలను ఆచరిస్తూ వ్యవహరించడం అనేది ఎక్కడుంటుంది? అతను మనసులో అనుకున్నాడు, ఎంతటి మూర్ఖపు ఆలోచన ఏమిది? నిజంగా ఈ మనసు గందరగోళంగా ఉంది. ఈమె నగలన్నింటినీ లెక్కగట్టి వాటి ధర 1,000 రూపాయలుగా నిర్ణయించి భూమిని ఈమె పేరు మీద పెడితే సరిపోతుంది అనిపిస్తోంది నాకు. అప్పుడు అతను ఆ నగలు తానే స్వయంగా కొని డబ్బుకు బదులు తన వద్ద తాకట్టు పెట్టబడిన ఎవరిదో సారహీనమైన చవిటి నేలను ఆమెకిచ్చేశాడు. ఆ భూమి కూడా పూర్తిగా బీడుబడిందే. వర్షాలు పడ్డా సరే అందులో ఏమీ పండదు. ధనికుడు తన భార్యతో, ఈ భూమి శివుడికి ఇచ్చేసేయి. 1,000 రూపాయలకు ఈ భూమిని దేవుడికి దానం చేయటం వల్ల కలలో చెప్పినట్లు దేవుడు సంతోషించి నిన్ను రుణం నుంచి ముక్తురాల్ని చేస్తాడు. భర్త చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ఆ లోబివాడి భార్య ఆ భూమిని ప్రేమపూర్వకంగా శివుడి సంతోషం కోసం అర్పించింది. వాస్తవం చూడబోతే 200 రూపాయల అప్పుకి ఆ భూమి ఆ ధనికుడి వద్ద తాకట్టు పెట్టబడింది. ఆ భూమికి యజమాని దొబుకి అనే పేరు గల ఆమె. డబ్బు ఇబ్బంది కలిగి ఆమె దాన్ని ఆ ధనికుడి దగ్గర తాకట్టు పెట్టింది. కానీ ధనికుడేమో ఎంతో లోబి. శివుణ్ణి కూడా మోసగించడానికి అతనికి భయం కలగలేదు. తను కట్టుకున్న భార్య డబ్బుని తాను దాచుకున్నాడు. ఆమెను అలా దగా చేసి డబ్బు సంపాదించడంలో అతనికి సుఖమన్నట్టు అనిపించింది. ఈ ఇంద్రియ సుఖాలపై కోరిక ఎంతో చెడ్డది. విషయ భోగ లంపటులను అది నాశనం చేస్తుంది. మానవులకి జీవించి ఉండాలన్న కోరిక ఉంటే ఈ విషయ భోగ బంధనాల్లో చిక్కుకోకూడదు. శ్రవణం మీద ఉన్న గొప్ప ఇచ్చ వల్ల హరిణము, తల మీద అందమైన మణిని ధరించడం వల్ల పాము, ప్రకాశం వైపు చూడాలన్న కోరికతో మిడత మరణిస్తాయి. అలా విషయాలపై ఆసక్తి హానికరం. విషయ చింతన చేసే పురుషులకి ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఆసక్తికి ప్రతిబంధం కలిగితే క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం నుంచి తల మీద విచారమనే గందరగోళం నుంచి స్మృతి భ్రంశం నుంచి బుద్ధి నాశనం వల్ల పూర్తి వినాశం అవుతుంది.
ఐహిక వస్తువులను అనుభవించడానికి డబ్బు అవసరపడుతుంది. అది లభింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంద్రియ సుఖాలపై ఆసక్తి పెరుగుతుంది. దాన్ని ఆపడం చాలా కష్టం. నిశ్చయంగా నష్టం కలిగించి ఆ భూమిలో ఎంత ప్రయత్నం చేసినా ఏమీ పండదు. అలాంటి దాన్ని అర్పించామని అంటే అలాంటి దానం వల్ల నిజానికి పుణ్యం ఏముంటుంది? ఇచ్చేదానిలో ఏ కోరిక లేకుండా దేవుడు కల్పిస్తే ఆ దానాన్ని నిర్వికల్పమని అంటారు. స్వీకరించే వారికి ఎంతో దుఃఖదాయకంగా పరిణమించే అలాంటి ఆ నిర్వికల్ప దానం దానం కాదు. అలాంటి దానం చేయడం అంటే పాపాన్ని మూటగట్టుకోవడమే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. ఇటువైపు దేవుడి పూజారి అయిన ఆ పేద బ్రాహ్మణుడు దేవుడికి దానంగా భూమి లభించిందని ఎంతో సంతృప్తి చెందాడు. కానీ తర్వాత కొద్ది రోజులకి ఒక విపరీతం జరిగింది. కృతికా నక్షత్రంలో అపారంగా కుంభవృష్టి కురిసింది. భయంకరమైన నష్టాలు కలిగాయి. ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. లోబి భవనము కూలిపోయింది. వ్యర్థమైన ఆ భూమి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. మిగిలిందంతా దగ్ధమైపోయింది. ధనికుడిపై కూడా పిడుగు పడింది. తన భార్యతో సహా అతను చనిపోయాడు. దుబ్కి కూడా మరణించింది. అలా ఆ ముగ్గురు పోయారు. తర్వాత ఆ ధనికుడు మధురా నగరంలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట జన్మించాడు. భావికురాలైన అతని భార్య పూజారి ఇంట్లో జన్మించింది. ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. దుబ్కి తరహా ఇంకా వేరుగా ఉంది. ఆమె శంకరుణ్ణి పూజించే లింగధారుల ఇంట జన్మించింది. ఆమె స్త్రీత్వం పోయి ఆమె మగవాడిగా జన్మించింది. ఆమె పేరు చెనబసవప్ప అని పేరు పెట్టారు. ఆ ప్రకారంగా ఈ ముగ్గురు స్థితులు మారిపోయాయి. వారు అంటే గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలమివ్వడం మొదలుపెట్టాయి. ధనికుడు మళ్ళీ జన్మించినప్పుడు అతని పేరు వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ప్రారబ్ధ కర్మలోని రహస్యం ఏమిటంటే అనుభవిస్తే కానీ అవి తీరవు. శంకరుడి పూజారి అంటే నాకెంతో ఇష్టము. అతను ఎప్పుడూ నా దగ్గరకు వచ్చి నాతో పాటు చిలింపిలుస్తూ ఉండేవాడు. అప్పుడు నేను ఆనందభరితుడై రాత్రంతా మాట్లాడుతుండేవాడిని. గౌరీ పెద్దదై పెళ్లికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఆమెను కూడా అతను వెంట పెట్టుకొచ్చేవాడు. ఆమె కూడా నా పట్ల భక్తితో ఉండేది. ఒకరోజు పూజారి ఇలా అన్నాడు, బాబా, అన్ని చోట్ల వెతికి చూశాను, కానీ ఎక్కడా అమ్మాయికి మంచి సంబంధం కుదరలేదు. ఊళ్ళన్నీ తిరిగి తిరిగి అలసిపోయాను. ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను విసిగిపోయాను. అతనికి నేను ధైర్యం చెప్పాను. ఎందుకు చింతిస్తున్నావు? ఆమెకు కాబోయే భర్త నడిచి వస్తున్నాడు. మీ అమ్మాయి అదృష్టవంతురాలు. ఆమె చాలా శ్రీమంతురాలవుతుంది. ఆమెను వెతుకుతూ మరీ వస్తున్నాడామె కాబోయే భర్త. కొద్ది రోజుల్లో నీ ఇంటికి అతను వస్తాడు. నీ కోరిక నెరవేరుతుంది. నీవన్నట్లు అతను గౌరీని పెళ్లి చేసుకుంటాడు. ఇటువైపు వీరభద్రుడికి ఇల్లు గడవని స్థితి వచ్చింది. అతని తల్లిదండ్రులకి చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను ఇంటింటా భిక్షాటన చేసి ఒక్కోసారి కూలి పని చేసి దొరికిన దాన్ని తిని సంతృష్టి చెంది తిరుగుతుండేవాడు. తిరుగుతూ అదృష్టపాత్యాతో అతను పూజారి ఇంటికి వచ్చాడు. అల్లామియా చేసే పనులు అపూర్వంగా ఉంటాయి. అందరికీ అతను నచ్చాడు. అలా ఉంటుండగా అతనిపై పూజారికి లోభం కలిగింది. గౌరీని అతనికి ఇవ్వాలని అనిపించింది. నాడి గోత్రము గణము యోగము కలిసి వచ్చాయి. లగ్నం పెట్టుకోవటం కోసం జాతకంలోని శుభగ్రహ స్థితి అవశ్యం కలిసింది. పూజారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఒకరోజు వీరభద్రుని తీసుకుని పూజారి మా దగ్గరకు వచ్చాడు. అప్పుడు వారిద్దరూ కలిసి రావడం చూసి నాకు ఒక ఆలోచన కలిగింది. అనుకున్న విధంగా వెంటనే నేను ఇలా అన్నాను, ప్రస్తుతము పెళ్లికి ముహూర్తాలుంటే ఇతనికి గౌరీనిచ్చి పెళ్లి చేసి నీవు ముక్తుడుగా. పూజారి కూడా తన భార్య అనుమతి పొంది
వీరభద్రుడిని వరుడుగా నిశ్చయం చేశాడు. వివాహ ముహూర్తం చూసి యోగ్యమైన పద్ధతిలో వాళ్ళకి పెళ్లి చేశాడు. కార్యక్రమాలన్నీ అయ్యాక ఆ జంట సంసారంలో కృతాకృతులవటం కోసం నా ఆశీర్వాదం పొందటానికి నా దర్శనానికి వచ్చారు. నేను కూడా గొప్ప ఆనందంతో వారిని ఆశీర్వదించాను. వీరభద్రుడికి అప్రయత్నంగా ఆహారం లభించింది. దానివల్ల సుఖ సంపన్నమైన అతని ముఖము ఆనందంగా కనిపించింది. అతను కూడా నా పట్ల భక్తిని పెట్టుకున్నాడు. కొద్ది రోజుల్లో అతని సంసారము స్థిరపడింది. కానీ డబ్బు సరిపోకపోవటం వల్ల విసుగు కలగపోవటం అనే అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? ఈ డబ్బుతో ఎన్నో బాధలుంటాయి. గొప్ప గొప్ప వాళ్ళను కూడా ఇది బాధిస్తుంది. వీరభద్రుడికి కూడా మధ్య మధ్య డబ్బు లోటు అవుతుండేది. డబ్బు అలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో ఇలా అన్నాడు: బాబా, ఈ పెళ్లి అనే సంకెళ్ళు చాలా కఠినమైనవి. డబ్బు లేకపోవటం వల్ల నేను బాధలు పడుతున్నాను. అందుకు మీరు నాకు ఏదో ఒక ఉపాయం చెప్పాలి. అప్పుడే నేను ఈ సంసారాన్ని నడపగలుగుతాను. నేను మీకు సాష్టాంగం చేస్తాను. నన్ను దగా చేయటం మంచిది కాదు. మీరే కదా మా పెళ్లికి కారణభూతులు అన్నాడు. నేను కూడా అతనికి ఎంతగానో చెప్పాను. ప్రేమతో ఆశీర్వదించాను. అల్లాయే మాలిక్, ఆయనకే అన్నీ తెలుసు. ఆయనే ఆ సంకటాన్ని తొలగిస్తాడు. వీరభద్రుడి మనసును తెలుసుకొని అతని మనోరథం నెరవేరాలని నేను అతనికి మాటిచ్చాను. అసలు దుఃఖించవద్దని నేను అతనితో చెప్పాను. నీకు అదృష్ట గడియలు దగ్గర పడ్డాయి. ఊరికే అనవసరంగా బాధపడకు. ద్రవ్యము నీకు సహజంగా లభిస్తుంది. అది నీ దగ్గర అపారంగా ఉంటుంది. అయినా వీరభద్రప్ప అంటూ ఉండేవాడు, డబ్బు వల్ల నేను పరిహాసాల పాలయ్యాను. భార్య అది తీసుకురా, ఇది తీసుకురా అని అనటం ఆపదు. చాలు చాలు ఈ అవమానాలు, ఈ పెళ్లి పీడ నాకొద్దు. సరే, తర్వాత ఒక అద్భుతం జరిగింది. గౌరీ గ్రహాలు గొప్పతనం చూడండి. ఆ చౌటి నేలకు ధర పెరిగింది. దేవుడి లీలలు అగాధమైనవి. ఒక కొనుగోలుదారు వచ్చాడు. 1,00,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. అతను అక్కడికక్కడే సగం డబ్బు రొక్కంగా ఇచ్చేశాడు కూడా. మిగతా సగం డబ్బు వాయిదాల పద్ధతిలో ఇస్తానని చెప్పాడు. మిగిలిన 50,000లో ప్రతి సంవత్సరం వడ్డీతో సహా 2,000 రూపాయలు ఇచ్చి 25 సంవత్సరాల్లో పూర్తిగా ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ ప్రకారంగా 25 సంవత్సరాల తర్వాత గౌరీకి డబ్బు పూర్తిగా లభిస్తుంది. ఈ వ్యవహారం అందరికీ నచ్చింది. కానీ చెన్నబసప్ప అంటే గురవ్ ఈ జాతికి కూడా ఈశ్వరుని పూజించే అధికారం ఉంటుంది. నిలబడి ఉన్నాడు. శంకరుడికి అర్పించిన డబ్బుకి మొదటి యజమాని గురవ్. ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం గురువునవైన నాకు భాగంగా లభించాలి. అది లేకపోతే నా తృప్తి కలగదు. వీరభద్రప్ప అతనికేమీ ఇవ్వలేదు. చెన్నబసప్ప ఊరుకోలేదు. ఇద్దరికీ వాద ప్రతివాదాలయ్యాయి. వారిద్దరూ నా దగ్గరకు వచ్చారు. శంకరుడు పూర్తిగా భూమికి యజమాని. అది ఇంకా వేరెవరికి లభించదు. ఊరికే దానిపై లోభం పెట్టుకోకండి అని నేను వారిద్దరికీ చెప్పాను. శివుడికి అర్పించిన భూమికే ఈ ధర వచ్చింది. గౌరీ కాక ఆ డబ్బు మీద కోరిక పెట్టుకున్న వారు ఉపవాసంతో మరణిస్తారు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఆ డబ్బు మీద ఎవరికైనా చేయేస్తే అది దేవుడి కోపానికి కారణమవుతుంది. ఇది పూర్తిగా దేవుడి సొమ్ము. ఆ భూమికి పూజారి యజమాని. దానికి గౌరీ వారసురాలు. అక్కడ ఇతరులకేమీ సంబంధము. గౌరీకే ఆ ధనం మీద పూర్తి హక్కు ఉంటుంది అని నేను వారిద్దరికీ నచ్చజెప్పాను. గౌరీని యజమానిగా గుర్తించి ఆమె అనుమతితో వ్యవహరిస్తే కృతార్థులవుతారు. ఆమె ఇచ్చట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు రాజీ పడడు. వీరభద్రుడికి స్వతంత్రంగా వ్యవహరించే అధికారం లేదు అన్న నా ఆలోచనను స్పష్టంగా చెప్పాను. అయినా వీరభద్రప్ప కోపగించి నాపై తిట్ల వర్షం కురిపించాడు. అతను మీ మనసులో నా భార్యను యజమానిగా చేసి ఆమె దగ్గర నుంచి డబ్బంతా కొట్టేసి మీ కోరిక తీర్చుకొని హాయిగా ఉండాలని ఉంది అన్నాడు. అతని మాటలు విని నేను అక్కడికక్కడ స్తబ్దంగా అయిపోయాను. మనసులో ఇలా అనుకున్నాను: అల్లామియా చేతులు అగాధము. ఊరికే మనం ఎందుకు బాధపడాలి? వీరభద్రప్ప నాతో అలా అని ఇంటికి పోయి భార్య మీద కోపంతో మండిపడ్డాడు. ఆమె మధ్యాహ్నం దర్శనానికి వచ్చి నాకు విన్నపం చేసింది.
బాబా, ఎవరి మాటల్లో మనసులో పెట్టుకొని నాపై కృప చూపడం మాత్రం మానకండి. నేను కొంగుజాచి అడుగుతున్నాను, మీ ఈ బిడ్డ మీద అనుగ్రహం చూపండి అన్న ఆమె మాటలు విని నేను ఆమెకు ధైర్యం చెప్పాను. నీకు 7 సముద్రాలు బహుకరిస్తాను, నీవు దుఃఖించకు. అదే రాత్రి నిద్రిస్తున్నప్పుడు గౌరీ కలొచ్చింది. శివుడు కల్లోకి వచ్చి ఆమెకేం చెప్పాడు విను. చూడు, ఈ డబ్బంతా నీదే, నీవెవ్వరికీ ఇవ్వద్దు. అది సదా నీ దగ్గరే ఉండేటట్లు ఏర్పాటు చేస్తాను. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. దేవాలయం కోసం డబ్బును చెన్నబసు చెప్పిన విధంగా ఖర్చు చెయ్యి. అతని పట్ల నాకు విశ్వాసం ఉంది. ఇతర పనులకు డబ్బు దుర్వినియోగం కాకూడదు. మసీదులోని బాబాని అడగకుండా ఏ వ్యవహారమూ చేయవద్దు. గౌరీ ఆ కలను నాకు సవిస్తారంగా చెప్పింది. నేను కూడా ఆ కలను అంగీకరించి యోగ్యమైన సలహా ఇచ్చాను. అసలు నీ దగ్గరే ఉంచుకో. చినబసవప్ప వడ్డీలోని సగభాగం ఇస్తూ ఉండు. వీరభద్రపుకి దీనితో ఏ సంబంధమూ లేదు. మేమిట్లా మాట్లాడుకుంటుండగా వారిద్దరూ కొట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరినీ శాంతింప చేయటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. గౌరీకి శంకరుడు కల్లో కనిపించడం గురించి వారిద్దరికీ నేను పూర్తిగా చెప్పాను. కానీ అది విని వీరభద్రప్ప ఉన్మత్తుడైనాడు. ప్రతిపక్షాన్ని అతను ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెట్టాడు. అనరాని మాటలన్నాడు. అది విని రెండో వారు అంటే చెన్నబసవప్ప భయంతో కంగారు పడ్డాడు. వీరభద్రుడికి పిచ్చి పట్టినట్టయింది. శాపనార్థాలతో అరుస్తూ నాకు దొరికితే నిన్ను చంపేస్తాననసాగాడు. చెన్నబసవప్ప చూస్తూ వీరభద్రప్ప పిచ్చిగా ఇలా అన్నాడు, నేను నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి మొత్తం తిని మింగి పారేస్తాను. చెన్నబసవప్ప ఎంతగానో భయపడ్డాడు. నా పాదాలు గట్టిగా పట్టుకొని నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించండి అన్నాడు. నేను కూడా అతనికి అభయం ఇచ్చాను. దీనంగా ఉన్న చెన్నబసవప్పకి ధైర్యం చెప్పి, వీరభద్రప్ప చేతిలో నేను నిన్ను చావనివ్వను అన్నాను. నేను సరే. తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రప్ప మరణించాడు. పాము యోనిలో జన్మించాడు. అతని శరీరం అలా రూపాంతరం చెందింది. చెన్నబసవప్ప దిగులుతో కూలబడిపోయాడు. ఆ దిగులుతోనే అతను మరణించాడు. అతను కప్ప యోనిలో జన్మించాడు. అలా అయింది అతని జీవితం. గత జన్మలోని శత్రుత్వంతో వీరభద్రుడు సర్పయోనిలో జన్మించి కప్పగా ఉన్న బసవప్ప వెంటపడి చివరికి ఇతన్ని పట్టుకున్నాడు. సర్పరూపంలో ఉన్న భద్రప్ప నోట్లో పడుతున్న కప్ప రూపంలో ఉన్న దీనుడైన బసవప్ప దయానీయమైన అరుపులు విని నా మనస్సు చలించిపోయింది. ఇదివరకు ఇచ్చిన మాట గుర్తొచ్చి చెన్నబసవప్పను పాము నోటి నుంచి విడిపించి నేను నా మాట నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయంలో పరిగెత్తుకొస్తాడు. ఆయనే నన్ను ఇక్కడికి పంపించి భక్త రక్షణ చేశాడు. దానికి ప్రత్యక్ష అనుభవమే కలిగింది. వీరభద్రుడిని తరిమేసి చెన్నబసవప్ప కష్టాల నుంచి తప్పించాను. నిజంగానే ఇదంతా దైవలీల. సరే, ఇప్పుడు చిలుం దింపు. ఇది పీల్చి నేను నా నివాసానికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా మీ ఊరికి వెళ్ళిపో. నా నామంపై శ్రద్ధ పెట్టు. అలా అని నేను చిలుం పీల్చాను. సత్సంగం సౌఖ్యం లభించింది. తిరిగి మరలి వచ్చాను. మనసులో ఎంతో తృప్తి పడ్డాను. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని శ్రీ సాయి ముఖాశ్రిత కూడా కథావం అనే పేరు గల 47వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 47వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గత అధ్యాయం చివర 2 మేకల పూర్వజన్మ కథ చెప్పారు బాబా. అలాగే ఎంతో విస్తృతంగా మనోరంజకంగా పాము కప్పల 3 జన్మల కథను ఈ అధ్యాయంలో చెప్పారు. ఈ అధ్యాయంలోని విశేష మహత్వం, కథల రూపంలో బాబా ఎంతో చక్కని ఉపదేశం చేశారు. తత్వాన్ని ఎంతో స్పష్టంగా దర్శింపజేశారు. మొదట ద్రవ్యలోభం యొక్క పరమ అవస్థ అధఃపతనానికి ఎలా దారితీస్తుందో చెప్పారు. ధనికుడి వద్ద ఎంతో డబ్బు ఉంది. లోకంలో గౌరవ మర్యాదలు కూడా బాగా లభించాయి. భార్య కూడా సచ్చీలవతి, పతినిష్ట,
ఈశ్వర భక్తి పట్ల పరాయణ పరాయణతతో పరాయణతతో ఉంది. అయితే పిసినారితనం వల్ల, డబ్బు పట్ల లోభత్వం వల్ల దుబకి అనే పేరు గల అనాథ స్త్రీ తాకట్టు పెట్టిన భూమిని లాక్కోవాలని భార్య నగలకి అవాస్తవ ధర నిశ్చయించి ఆమెని మోసం చేశాడు. ఇలాంటి అవినీతితో నిండిపోయిన దానం మహాదేవుడికి అర్పించి దేవుణ్ణి కూడా మోసగించడానికి అతను సిద్ధపడ్డాడు. దాని ఫలితంగా దేహం మీద పిడుగుపడి తాను చనిపోయాడు. భార్యని కూడా చంపేశాడు. ఆ ప్రకారంగా పైసా కూడబెట్టి పోగు చేసిన డబ్బు పోయింది. ఆ సుఖాన్ని అనుభవించకుండా భార్యతో సహా అల్పాయుష్లోనే ఈ జగత్తును వదిలిపెట్టాడు. అందుకే బాబా ఇంకా ఇలా ఉపదేశించారు. దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి ప్రాప్తించిన స్థితిని ఆనందంగా స్వీకరించి ఉండాలి. ఎలాంటి కలవరము పడకూడదు. వస్తువులు, ధనము ఒకవేళ అవసరమై అవ్వచ్చు, అయినా వాటిలో మనసుని చిక్కుకోనివ్వరాదు. ఎన్నటికీ లోబిలా ఉండరాదు. ఉదార బుద్ధిని పెట్టుకోవాలి. రెండవ ఉపదేశం వైరవృత్తి గురించి. అందులోనూ దేహంలో శత్రుభావం నశించడం ఏమాత్రం మంచిది కాదు. అందులోనూ దేహంలో శత్రుభావం సంచరించడం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం ఈ జన్మలో మంచి యోనిలో జన్మించిన రాబోయే జన్మ నీచ యోనిలో అవడం. ఈ వైరవ వృత్తి వల్ల వీరభద్రుడు, చెన్నబసవప్ప, సర్పం, కప్పలాంటి అధమ యోనుల్లో జన్మించవలసి వచ్చింది. అక్కడ కూడా అదే వృత్తి శాశ్వతంగా వాళ్ళిద్దరికీ ఉండిపోయింది. అయితే బాబా లాంటి మహాత్ముల ఉపదేశంతో అది ఆగిపోయింది. మూడవది మానవులు మరణించిన తర్వాత వారికి తమ కర్మాన్ని అనుసరించి మంచి లేదా చెడు జన్మ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని బాబా ఇక్కడ ముద్రించారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్న బాబా మాటలు అమూల్యమైనవి. యథా కర్మ యథా శృతం. కఠోపనిషత్తు అధ్యాయం 2, 2వ వల్లి, పంక్తి 7. ఎవరైనా తాము సముపార్జించిన జ్ఞానాన్ని కర్మానుష్ఠానాన్ని అనుసరించే శరీరాన్ని ధరిస్తారు. దీనికి శృతి ప్రామాణికం. ఓవి 46 అధ్యాయం 8. ధనికుడు దుబుకీని, తన భార్యని, మహాదేవుణ్ణి డబ్బు వ్యవహారంలో మోసం చేశాడు. అందుకని మరు జన్మలో పేద బ్రాహ్మణుని కడుపున జన్మించి గడప గడపలో భిక్ష లేదా కూలి పని చేయవలసి వచ్చింది. కానీ అతని భార్య ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండేది కనుక పూజారి లాంటి పవిత్రమైన ఇంట్లో జన్మించింది. ఆమెకు సాయిబాబా లాంటి మహాత్ముల సాన్నిధ్యం లభించింది. వీరభద్రుడు, చెన్నబసవప్ప వీరు డబ్బు కోసం ఒకరి పట్ల ఒకరు వైరం పెట్టుకొని గొప్పగా కలహించుకున్నారు. అందుకని వాళ్ళు మరుజన్మలో సర్పము, కప్పలుగా అయ్యారు. అక్కడ కూడా ఒకరి పట్ల ఒకరు వైరంతోనే ఉన్నారు. అందుకే బాబా అంటారు, కనుక ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేయగల మానవ జన్మ లాంటి అమూల్యమైన అవకాశం వచ్చినప్పుడు దేహం పడిపోక ముందే దాన్ని వ్యర్థం చేయని వారు నిజంగా తెలివైన వారని తెలుసుకోవాలి. వారే సంసార బంధాల నుంచి ముక్తులవుతారు. ఇతరులు సంసార దారుణీ చక్రంలో పడిపోతారు. ఎప్పటికీ దేహభావం నుంచి వారు ముక్తులు కారు. జన్మ వల్ల కలిగే యాతనాల నుంచి వారు తప్పించుకోలేరు. 4వది ధార్మిక కార్యాల్లో డబ్బు ఖర్చు పెడితే మానవులకు అందుకు అనేక రెట్ల ధనం ఈ జన్మలోనో లేదా రాబోయే జన్మలోనో ప్రాప్తిస్తుంది. ధనికుడి భార్య తల్లిదండ్రుల నుంచి తనకు సంక్రమించిన నగలను అమ్మి ఆ భూమిని శివుడి ఆలయానికి జీర్ణోద్ధరణ కోసం దానమిచ్చింది. కనుకే తరువాతి జన్మలో ఆమె 1,00,000 రూపాయలకు యజమానురాలు అయింది. నన్ను ప్రాణ సమానంగా భావించిన వారు నాకు ఒకటిస్తే దానికి 100 రెట్లు ఎక్కువగా వారికి ఇస్తాను. అయితే చేసే ఆ దానం మాత్రం మనస్ఫూర్తిగా, ప్రేమతో, శ్రద్ధతో చేస్తేనే అది ఫలితమిస్తుంది. ప్రేమ లేకుంటే ఇతరుల బలవంతం పైనో ఎవరో
అభ్యర్థించారనో లేక ఏదైనా కష్టాలు రావడం వల్ల ఇచ్చేది దేవుడికి నచ్చదు. ప్రీతితో కొద్దిగానే ఇచ్చినా అది దేవుడికి ఎంతో అమూల్యంగా అనిపిస్తుంది. ఐదవది నిజమైన మహాత్ముడికి శరణు వెళ్తే ఈ జన్మలోనే ఏమిటి, రాబోయే జన్మలో కూడా వాళ్ళు రక్షించడానికి పరిగెత్తి వస్తారు. వీరభద్రప్ప చంపడానికి వచ్చినప్పుడు భయపడిపోయిన చెన్నబసప్ప బాబా పాదాలు దృఢంగా పట్టుకున్నాడు. కష్టాల్లోంచి తనను విడిపించమని విన్నపం చేసుకున్నాడు. కనుక తరువాతి జన్మలో కప్పగా జన్మించినప్పుడు కూడా సర్పరూపంలో ఉన్న వీరభద్రప్ప నుంచి విడిపించడానికి బాబా పరుగున వెళ్ళారు. పరిశుద్ధ మనసుతోనైనా లేదా అపరిశుద్ధంగానైనా సరే నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే ఎలాంటి మానవులైనా సంసారం నుంచి ముక్తులవుతారు. అలాంటి మహాత్ముల యోగ్యత చాలా గొప్పది. ఓవి 49 అధ్యాయం 48లో. ఆరవది, మహాత్ములు చెప్పినది వినకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. అలాగే నుదుటి మీద డబ్బొచ్చే రాత ఉంటే అది తప్పక లభిస్తుంది. కానీ మానవులు తీవ్రమైన ద్రవ్య లోభంతో పాపం మూటగట్టుకొని తమని తాము ఎలా సర్వనాశనం చేసుకుంటారో అది కూడా బాబా తెలియజేశారు. సంసారాన్ని నడిపించలేక ఆ ఇబ్బందిని తీసుకొని వీరభద్రప్ప బాబా దగ్గరకు వచ్చాడు. కనుక బాబా అతన్ని ధైర్యం పెట్టుకోమని చెప్పారు. నీ అదృష్టపు గడియలు దగ్గర పడ్డాయి. ఊరికే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీ చేతికి సహజంగా పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా తరువాత అతని భార్యకు చాలా డబ్బు లభించింది. అయినా ద్రవ్యలోభంతో స్వల్ప వడ్డీ కోసం అతను చెన్నబసప్ప పట్ల వైరం పెట్టుకొని తనకి తాను విఘాతం కలిగించుకున్నాడు. ఏడవది, మానవులు మరణించాక శరీరాన్ని అక్కడ వదిలిపోతారు. కానీ మన సూక్ష్మ దేహంతో పాటు తమ స్వభావాన్ని వెంట తీసుకొని పోతారు. ధనికుడు ద్రవ్యలోభి తరువాతి జన్మలో బ్రాహ్మణుని కడుపున జన్మ లభించి గౌరీ లాంటి మంచి భార్య లభించి కూడా అందులో మళ్ళీ ఆ ద్రవ్యలోభమే ఉప్పెనలా ఎగిసి పడింది. అందువల్ల అతను స్వల్ప వడ్డీ కోసం చెన్నబసప్పతో కలహించి మరణించాడు. ఈ వైరవృత్తితోనే తరువాత సర్పయోనిలో శాశ్వతంగా ఉండిపోయి అతను కప్పరూపంలో ఉన్న చెన్నబసప్పని మింగడానికి పరిగెత్తిపోయి మరింత పాపాన్ని మూటగట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి మానవులు సత్వ వృత్తి అలవర్చుకోవడానికి తమ స్వభావంలో ఉన్న పాపపు లేదా అసురి ప్రవృత్తిని తీసేయడానికి ఈ జన్మలో ప్రయత్నించాలి. ఎందుకంటే అదే మరుజన్మలో తమతో పాటు వస్తుంది. ఎనిమిదవది, చివరిది, తాము కథలు చెప్పేటప్పుడు స్వయంగా తమ భక్తులను రక్షించినప్పుడు కూడా బాబా అహంకారం పెట్టుకోకుండా ఆ కర్తృత్వాన్ని నమ్రతతో చివరికి పరమేశ్వరుడికి ఆపాదించి ఆ ప్రకారంగా శ్రోతలకు నిరహంకారాన్ని నమ్రతను గురించి శిక్షణ ఇచ్చారు. అల్లా తమ భక్తుల కోసం కష్ట సమయంలో పరుగున వస్తాడు. ఆయనే నన్నిక్కడికి పంపించి భక్త రక్షణ చేశాడు. 48వ అధ్యాయం. శశాంక భక్తుల అనుగ్రహ కరణం. విశ్వాసం లేని శంకిత భక్తులపై కృప చూపడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతి దేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు వినేందుకు ఎంతో ఉత్సాహం ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని అడుగుతారు. కనుక వారి తృప్తి కోసం సద్గురు లక్షణాలు క్లుప్తంగా నివేదిద్దాం. అప్పుడు శ్రీ సాయినాథులకున్న సద్గురు లక్షణాలు శ్రోతలకు తెలుస్తాయి. ఎవరి దగ్గర నుంచి వేద అభ్యాసం చేయవచ్చో లేక 6 శాస్త్రాల జ్ఞానం ప్రాప్తిస్తుందో లేక ఎవరిచే వేదాలు అంటే ఉపనిషత్తుల నిరూపణ జరుగుతుందో వారిని జనులు సద్గురువు అనరు. శ్వాసను బిగబట్టి సమాధిని పొందే వారిని కాల్చి ఎర్రగా చేసే రాగి మొదలైన ధాతువుల ముద్రలను తమ దేహం మీద వేయించుకొని ఆ చిహ్నాలు ధరించే వారిని లేక పరమాత్మ లేదా వేదాంతం గురించి వ్యాఖ్యానాలు చేసి శ్రోతలకు మనోరంజకం కలిగించే వారిని విద్వాంసులు సద్గురువు అన్నారు. శిష్యులకు శాస్త్రాలలో చెప్పినట్లు విధి పూర్వకంగా మంత్రం కూడా ఇస్తారు. దాన్ని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ దానికి ఫలప్రాప్తి ఎప్పుడు అవుతుందో ఆ విషయం గురించి నిశ్చయంగా వారికి ఉండదు.
బ్రహ్మ నిరూపణ లేదా రసభరితంగా, ఆసక్తికరంగా, శాబ్దిక జ్ఞానంతో అపారంగా ఉండి స్వానుభవం చూద్దామంటే మాత్రం శూన్యంగా కేవలం మాటల గారడితో ఉండే అలాంటి వారి జ్ఞానం శుష్కమైనది. అలాంటి నిరూపణ వింటే లౌకిక పారలౌకిక అనుభవాలపై అసహ్యం కలుగుతుంది. కానీ పరమాత్మ యొక్క ఐక్య రూపత అనుభవంలోని మధురమైన రుచిని స్వయంగా అనుభవించిన వారే దీన్ని దర్శింప చేయగలరు. వేదాంతి శాస్త్రాల సంపూర్ణ జ్ఞానం ఉండి శిష్యులకు ప్రత్యక్ష అనుభవం ఇవ్వడంలో పూర్ణ అనుభవం కలిగి ఉన్న వారికే శిష్యులకు ఉపదేశించడానికి అధికారం ఉంటుంది. వారినే సద్గురువులు అనాలి. చూడండి, స్వయంగా స్వానుభవం లేనివారు శిష్యులకి ఏ అనుభవం ఇవ్వగలరో, ఏ రకమైన ప్రత్యక్ష అనుభవం ఉండని వారిని సద్గురువు అని ఎన్నటికీ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలన్న ఆలోచన స్వప్నంలో కూడా లేకుండా, పైగా శిష్యుల కోసం తమ దేహాన్ని వినియోగించాలన్న కోరిక ఉన్న వారినే సద్గురువు అనాలి. సద్గురువులు అనాలని తెలుసుకోవాలి. శిష్యుడంటే పనికిమాలిన వాడు, గురువు అంటే ఏదో శ్రేష్ఠుల్లో అత్యంత శ్రేష్ఠుడు అన్న అహంకారం లేకుండా ఉన్నవారే నిజమైన కళ్యాణ కారకులైన సద్గురువులు. శిష్యులు కూడా పూర్ణ బ్రహ్మే, అంటే తనకన్నా అల్ప మహత్తు కలవారు కాదు అని అంగీకరించి వారిని తమ బిడ్డల్లాగా ప్రేమించి వారి ద్వారా తమ ఉదార నిర్వహణ ఏర్పాట్లు జరగాలని ఆపేక్షించని వారే ఈ జగత్తులో పరమశ్రేష్ఠ సద్గురువులు. పరమశాంతికి నిలయమై విద్వత్తు గురించిన అభిమానం లేకుండా చిన్న పెద్ద అన్న భేదభావం ఉండని వారే సద్గురువు అన్న పదానికి స్థానం. అలాంటి సద్గురువు ఉండే సర్వసాధారణ లక్షణాలను నేను అనన్య శరణు అయి శ్రోతల కోసం ఏకాత్రం చేసి క్లుప్తంగా చెప్తాను. సాయి దర్శనంతో ఎవరి కళ్ళు తృప్తి చెందుతాయో అలాంటి ఆ అదృష్టవంతులకి సద్గురు లక్షణాలు ఇంతకన్నా ఇంకా ఎక్కువగా నేను ఏం వర్ణించగలను. జన్మ జన్మలకు సంపాదించిన పుణ్యం ఉండడం వల్లే ఈ సాయి సద్గురు పాదాలు మన చేతికి లభించాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జన్మ జన్మలుగా సంపాదించిన పుణ్యం ఉండటం వల్లే ఈ సాయి సద్గురు పాదాలు మన చేతికి లభించాయి. దారుణ్యంలో ఆయన వద్ద ధనధాన్యాలు లేదా కుటుంబ పరివారము లేవు. ఎవరి మీద ఆధారపడి ఆయన జీవించలేదు. ఆయనకి ఇల్లు వాకిలి లేవు. కేవలం భయంకర మనోనిగ్రహము, పొగాకు, చిలిము ఇవే ఆయన సంగ్రహించి పెట్టుకున్నవి. వయసు 18 వసంతాల్లో ఉండగానే ఆయన తన మనస్సుపై ఆధిపత్యాన్ని సంపాదించారు. ఏ రకమైన భయము ఎరక్క ఆత్మస్వరూపంలో లీనమై ఆయన సదా ఏకాంతంలో ఉండేవారు. నేను భక్త పరాధీనుణ్ణి అన్న తమ వాగ్దానాన్ని భక్తులకు స్పష్టం చేసి చూపటం కోసం ఎక్కడెక్కడ భక్తుల ప్రేమ ఉందో ఆయా చోట్లలో ఆయన ఉండేవారు. ఓ సనాతన పరబ్రహ్మ, దీనులను ఉద్ధరించేవాడా, సదా ప్రసన్న వదనం కలవాడా, చైతన్యంతో పరిపూర్ణుడైన వాడా, భక్తుల ఆధీనంలో ఉండేవాడా, మీకు జయాకారాలు. మీ భక్తులకు మీ దర్శనాన్ని ప్రసాదించండి. ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు మొదలైన ద్వంద్వాలకు అతీతంగా ఉండే సగుణ నిర్గుణాల రెండింటిలో ఉండే సర్వాన్ని చూడగలవాడా, అన్నింటికీ అతీతంగా ఉండే మీకు జయాకారాలు. మీ పట్ల భక్తి లేని వారికి మీ లీలలు తెలియవు. సంసారంలోని దుఃఖాన్ని, చింతలను పోగొట్టేవాడా, సంసారమనే ఏనుగను నశింపచేసేవాడా, ఆశ్రయించిన వారిని ప్రేమించేవాడా, వారి సంకటాలను దూరం చేసే సద్గురు రాజా, మీకు జయాకారాలు. మీరు అవ్యక్తంలో సమరసులు అవటం వల్ల నిరాకారులైనారు. కానీ దేహత్యాగం చేశాక కూడా మీరు భక్తులకు శ్రేయస్సు కలిగించటమనే కార్యాన్ని ఆపలేదు.
దేహదారులై ఉన్నప్పుడు మీరు ఏమేం చేసేవారో ఆ అనుభవమే మీరు అవ్యక్తంలో లీనమైన తరువాత కూడా మీ పట్ల భక్తి కలిగిన వారికి ఈ రోజుకి కూడా లభిస్తుంది. పామరుణ్ణైన నన్ను నిమిత్తం చేసుకుని అజ్ఞానమనే రాత్రిని తరిమేయటానికి భక్తులను ఉద్ధరించటంలో సమర్థవంతమైన మీ చరిత్ర అనే సూర్యుణ్ణి మీరే ప్రకటం చేశారు. పరమేశ్వరుని అస్తిత్వం విషయంలో విశ్వాసం ఉండటం, పరమేశ్వరుడి పట్ల నిష్ఠ ఆదరము ఉండటం ఇవే భక్తుల హృదయాలనే ప్రమిదలు. అందులోని ఒత్తులను ప్రేమామృత రసదారులనే నూనెతో వెలిగించాలి. అప్పుడు చిన్మయ కాంతులు వెదజల్లే జ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని శుష్క జ్ఞానం వల్ల ఎవరికి మాత్రం ఏమి ఉపయోగం? ప్రేమ లేకపోతే మనసుకి తృప్తి కలగదు. ప్రేమని విభజించలేము. ప్రేమ మహిమను ఎంతని వర్ణించను? దాని ముందు మిగతావన్నీ తుచ్చం. మన దగ్గర ఆహ్లాద సాహరంలో జార విడిచే ప్రగాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణము పఠనము నిష్ఫలమవుతాయి. ప్రేమ వద్దే భక్తి ఉంటుంది. అక్కడే ఎదను లాలించే పూర్తి శాంతి విరక్తి ఉంటాయి. అక్కడే మన సమస్త సంపత్తితో పాటు షట్ సంపత్తి అంటే సమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ తృప్తి ముక్తి కాంత కూడా వాటి వెనుకే వస్తుంది. గుండెల్లో పరవళ్ళు తొక్కే భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. భావం వద్దే పూర్ణ ప్రేమ ఉంటుంది. జీవితంలో ఝంఝామారుతం సృష్టించే సంసార సాగరం దాటిపోవడానికి భావమే కారణమవుతుంది. ఈ అత్యంత మధుర సుధా రసవాహిని సాయి చరిత్ర గంగాజలంలాగా పవిత్రమైనది. దానిలోని కవితా రచనను సాయియే రచింపచేశారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు. ఈ సాయి సచ్చరిత్రను వింటే శ్రోతలు వక్త శాశ్వతంగా శుద్ధులవుతారు. పాప పుణ్యాలు నశించి వారిద్దరికీ శాశ్వత ముక్తి లభిస్తుంది. మనసుని శుద్ధం చేసుకుని చక్కటి మనోవృత్తితో ఈ చరిత్రను వినేవారి మనసులోని వాంఛలన్నీ సదా నెరవేరుతాయి. గొప్ప శ్రద్ధతో పూజ్య భావంతో ఈ సచ్చరిత్ర వింటే లేదా సాయి నామస్మరణ చేస్తుంటే ఇంద్రియాలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవు. మహోద్ధృత కన్నీటి తుఫానుల సంసార సాగరాన్ని సహజాతి సహజంగా దాటిపోగలం. చాతక రూప భక్తుల పట్ల ఈ సాయి సచ్చరిత్ర కథనం జీవనమే. ఇది విన్న తరువాత శ్రోతలు దీన్ని మననం చేయాలి. శ్రీ సాయి కారుణ్యాన్ని ప్రాప్తింప చేసుకోవాలి. అన్ని అవస్థల్లోనూ సావధానులై శ్రోతలు దీన్ని వింటే వారి కర్మబంధనాలు తెగిపోయి వారికి సహజంగా మళ్ళీ మళ్ళీ జన్మించటం నుంచి ముక్తి లభిస్తుంది. సరే, శ్రోతలు తమ మనసుల్లో కథ ఎప్పుడు ఆరంభిస్తాడు అని అనుకుంటారేమో. కనుక మొదట ప్రస్తావన చేసి వారి అస్వస్థతను తొలగిస్తాను. గత అధ్యాయంలో వైరము రుణము హత్యల నుంచి ముక్తులవ్వటం కోసం, చేసిన కర్మలను అనుభవించటం కోసం పునర్జన్మ తీసుకోవలసి ఉంటుంది అన్న విషయం గురించిన వర్ణన ఉంది. భక్తులకి తమ పూర్వజన్మ లేదా కర్మలు గుర్తుండవు, కానీ మహాత్ముల కవి తెలుసు. అప్పుడు భక్తులు తిరిగి ఎక్కడ జన్మించినప్పటికీ అక్కడకు పోయి వారిని వీరు రక్షిస్తారు. అలాంటిదే ఇప్పుడు మరో కథ చెప్తాను. ఇచ్చి పుచ్చుకోవటాల్లోనూ సమస్త వ్యవహారాల్లోనూ మహాత్ముల చరణాల పట్ల అచంచల విశ్వాసం పెడితే భక్తులకు కార్యసిద్ధి అవుతుంది. కర్మలు మొదట గురువుని దేవుణ్ణి స్మరిస్తే కర్మలు చేయటంలో సమర్థత ఉంటే మహాత్ములు స్వయంగా భక్తుల చింతలను దూరం చేస్తారు. నేను కర్మను మాత్రం చేస్తాను, దానికి ఫలితం ఇవ్వటంలో ఈశ్వరుడు గురువు సమర్థులు అని దృఢ విశ్వాసం ఉన్న వారి కార్యం అవశ్యం సిద్ధిస్తుంది. మహాత్ములు అసలే కఠోరంగా భీతిదాయకంగా కనిపిస్తారు, కానీ వారి హృదయంలో ఏ లాభాన్ని ఆశించని కన్నీటి తుషార తుంపరులు ప్రేమ ఉంటుంది. మనం మనసుల్లో నిరీక్షణ వైశల్యాన్ని కొంచెం పెంచుకోవలసి ఉంటుంది. అప్పుడు చివరికి వాళ్ళ శ్రేయస్సు కలిగిస్తారు. సత్సంగ యోహం పడితే వేరే ఎవరైనా మన గురించి చెడు జరగాలని కోరుకున్నందువల్ల లేదా మన దురదృష్టం వల్ల కలగబోయే ఆతనలు
మానవ జీవితంలోని మాయ మమకారాలు అక్కడికక్కడే కరిగిపోతాయి. కనుక ఆయన చరణాల్లో మానవులు లీనమవ్వాలి. నమ్రతతో నిగర్వులుగా అయి మహాత్ములను శరణనాలి. వారికి మన మనసులోని గుప్త ఇచ్చలను ప్రార్థనాపూర్వకంగా చెప్పాలి. అప్పుడు వారు మనసుకి నిశ్చితమైన తృప్తి కలిగిస్తారు. అల్పజ్ఞాన అహంకారం వల్ల మహాత్ముల మాటలను అనుమానించేవారు మొదట్లో నష్టపోతారు. కానీ మనసులో అచంచల విశ్వాసం పెట్టుకుంటే వారికి చివరికి శ్రేయస్సు కలుగుతుంది. శుద్ధ మనసుతోనో లేదా అపరిశుద్ధ మనసుతోనో నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే చివరికి మానవులు దుఃఖోద్వేహాల సంసారం నుంచి ముక్తులవుతారు. మహాత్ముల అలౌకిక యోగ్యత అలాంటిది. దీనికి సంబంధించిన ప్రబోధాత్మకమైన కథను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శ్రోతల మనసు ఆనంద చంద్రికలతో నిండిపోయి భక్తకు కూడా కథ చెప్పటంలో ఉల్లాసం కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అక్కల్కోటలో ఉండే సప్నెట్కర్ అనే పేరుగల వకీలు అనుభవాన్ని వినండి. మనసు ఆనందిస్తుంది. అహోరాత్రులు వకీలు పరీక్షకు అధ్యయనం చేస్తున్న అతనికి సేవడ్ అనే పేరుగల మరో వకీలు కలిశాడు. వారు ఒకరినొకరు చదువు గురించి ప్రశ్నించుకొన్నారు. ఇంతలో అక్కడికి మరో విద్యార్థి వచ్చాడు. అక్కడే ఓ గదిలో అందరూ కలిసి కూర్చున్నారు. ఎవరు ఎంత చదివారు అన్న విషయం తెలుసుకోవటానికి ఒకరినొకరు ప్రశ్నించుకొన్నారు. తమ సందేహ నివృత్తి అయి మనసుకు శాంతి లభించాలని వారు తాము ఎక్కడ పొరపాటు చేశారో, ఎవరి సమాధానం సరిగ్గా వచ్చిందో చూసుకోసాగారు. అందులో చివరికి సేవడి సమాధానం తప్పయిందని విద్యార్థులంతా అన్నారు. వీడు పరీక్ష ఎలా పాస్ అవుతాడు? వీడు చదువంతా అసంపూర్ణంగా ఉంది. ఆ ప్రకారంగా మిత్రులు సేవడిని పరిహసించినా, తన చదువు సరిగ్గా ఉన్నా లేకపోయినా తాను పరీక్ష పాస్ అవ్వడం ఖాయం అన్న నిశ్చయం అతనికి బాగా ఉంది. అతను ఇలా అన్నాడు, నేను ఒకవేళ సరిగా చదవకపోయినా నా సాయిబాబా నన్ను పాస్ చేయిస్తారు. నేనెందుకు బాధపడాలి? ఈ మాటలు విని సప్నెట్కర్కు ఆశ్చర్యం కలిగింది. సేవడును ఓ పక్కకు తీసుకెళ్లి ఇలా అడిగాడు, ఈ సాయిబాబా ఎవరు? ఆయన మీద నీకు పూర్ణ విశ్వాసం ఉందని ఆయన గురించి ఇంతగా నీవు చెప్తున్నావు కదా, ఆయన ఎక్కడుంటారు? దానికి జవాబుగా సేవడ్ అతనికి సాయిబాబా మహిమను వర్ణించాడు. మనస్ఫూర్తిగా తనకు ఆయన మీదున్న శ్రద్ధ గురించి చెప్పాడు. సుప్రసిద్ధ అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీ గ్రామ మసీదులో ఒక ఫకీరుంటారు. ఆయన గొప్ప పేరున్న సత్పురుషులు. ఈ భూమి మీద మహాత్ములు అక్కడక్కడా ఉన్నారు. కానీ ఈ మహాత్ములను కలిసే యోగం ఎంతో పుణ్యం ఉంటేనే తప్ప కేవల ప్రయత్నాలతో లభించదు. ఈ మహాత్ముడిపై, సాయిబాబాపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఆయన చేసిందే అవుతుంది, వాక్కుతో అన్నదే అవుతుంది. కల్పాంతంలో కూడా అది తప్పిపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయత్నించినా నేను పరీక్షలో పాసు కానని, వచ్చే సంవత్సరం ఏ ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా నేను పాస్ అవుతానని నాకు ఆయన మాటిచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆయనపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన మాటలు ఎన్నటికీ అబద్ధం కావు. అలా నా మనసుకి బాగా తెలుసు. సరే, ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఈ పరీక్ష ఏమిటి? దీని తర్వాత పరీక్ష కూడా నేను పాస్ అవుతాను. అతని ఈ మాటలు సపత్నేకర్కి ఎంతో హాస్యాస్పదంగా, పనికి మాలిన శుష్క వచనాల్లాగా అనిపించాయి. సపత్నేకర్ అసలే అనుమానస్తుడు. అతనికి మాటలు ఎలా నచ్చుతాయి? అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే,
అప్పుడేం జరిగిందో వినండి. కొద్ది రోజుల తర్వాత షేవడే మాటలు నిజమన్న అనుభవం కలిగింది. వారిద్దరూ పరీక్ష పాస్ అయ్యారు. సపత్నేకర్ మనసుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అతని మీద ఒక్కసారిగా దురదృష్టం విరుచుకుపడింది. సపత్నేకర్ నిరాశ చెందాడు. అతను స్తబ్దుడైపోయాడు. అతనికున్న ఒకే ఒక కొడుకు డిఫ్టీరియాతో 1913వ సంవత్సరంలో మరణించాడు. అతనికి సంసారం అంటే ఎంతో అసహ్యం పుట్టింది. పండరీపురం, గాన్గాపురం మొదలైన తీర్థయాత్రలు చేశాడు. కానీ అతని మనసుకు శాంతి లభించలేదు. తరువాత అతను బ్రహ్మజ్ఞానాన్ని చెప్పే వేదాల్లోని అంతిమ భాగం చదివాడు. ఆ ప్రకారంగా కొద్ది కాలం గడిచాక మనసు ఏదో రకమైన శాంతి కోసం ఎదురు చూస్తున్నప్పుడు అతనికి షేవడే వృత్తాంతం గుర్తుకొచ్చింది. షేవడేకి వకీలు పరీక్ష గురించి నిశ్చయం, సాయి చరణాల్లో ఉన్న నిష్ఠ గుర్తొచ్చాయి. తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అతని మనసు కనిపించింది. సపత్నేకర్ ఆ మహాత్ముడి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 1913వ సంవత్సరం తన తమ్ముడితో కలిసి షిరిడి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. షేవడే గుర్తుకు రావటం అనేది కేవలం మిష. నిజానికి తమ చరణాలకు వందనం చేయించుకోవడానికి సాయిబాబానే అతన్ని పిలిపించుకున్నారు. శ్రద్ధగా వినండి. తమ్ముడు పండితరావుని తీసుకొని సపత్నేకర్ షిరిడి బయలుదేరాడు. వారిద్దరూ షిరిడి చేరుకున్నారు. వెంటనే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దూరం నుండే బాబా దర్శనమైంది. వాళ్ళు మనసులో ఎంతో సంతృష్టి చెందారు. అలా దూరం నుంచి కళ్ళు కలవగానే వాళ్ళు హడావిడిగా దగ్గరికెళ్ళి చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా బాబాకి నమస్కరించి ఆయన చరణాలకు శుద్ధ భావంతో ప్రేమపూర్వకంగా కొబ్బరికాయను సమర్పించారు. సపత్నేకర్ బాబా చరణాల వద్ద కొబ్బరికాయను అర్పించగానే బాబా అతన్ని పక్కకి తప్పుకో, చల్హట్ అని విసుక్కున్నారు. సపట్నేకర్కి దిగులేసింది. ఎవరైనా బాబాకి తెలిసిన మనుషులున్నారేమో వెతికి బాబా ఇంతగా ఎందుకు కోపించారో అందులోని రహస్యాన్ని వాళ్ళు అడగాలని మనసులో అనుకున్నాడు. తమ దర్శనమిచ్చి సాధారణంగా ప్రసన్నంగా ఉండే ఆ బాబా మాటలను విని ఎంతో ఖిన్నుడై వ్యాకులంతో తల వేలాడేసుకొని వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ భక్తులను అడగాలి, బాబా అలా మాట్లాడటంలోని ఉద్దేశం ఏమై ఉంటుందో ఎవరిని అడగాలి అనుకున్నాడు. అతని ఉద్దేశాన్ని చూసి ఎవరో అతని ప్రశ్నకి సమాధానం బాలా షింపే దగ్గర లభిస్తుందని చెప్పినప్పుడు సపత్నేకర్ అతని ఇల్లు వెతికి పట్టుకున్నాడు. అతను బాలాకి వృత్తాంతమంతా చెప్పి ఇలా అన్నాడు. బాబా చాలా కఠినంగా నన్ను విసుక్కున్నారు. మీరు నాతో పాటు వచ్చి ప్రశాంతంగా బాబా దర్శనం చేయించండి. బాబా మా మీద కోపగించుకోకుండా కృపా దృష్టి పెట్టేలా చేయండి. బాలా దీనికి అంగీకరించాడు. సపత్నేకర్కి నిశ్చింత కలిగింది. బాబా ఫోటో కొని తీసుకొచ్చాడు. సపత్నేకర్ బాలా షింపేతో కలిసి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా ఫోటోలోని తన చేతిలో పెట్టుకొని బాబాకి విన్నవిస్తూ ఇలా అన్నాడు. దేవా, ఇది ఎవరి ఫోటో? అది చూసి బాబా సపత్నేకర్ వైపు వేలు పెట్టి చూపి ఇలా సమాధానమిచ్చారు. ఈ ఫోటో అతని స్నేహితుడిది అని బాబా మందహాస పారిజాత ప్రసూనాలు వెదజల్లారు. భక్తులంతా నవ్వారు. బాబా పరిహాసంతో యార్, స్నేహితుడు అనే మాటను ఉపయోగించి అందరినీ నవ్వించడానికే అన్నప్పటికీ ఆ మాటలు ఆయన మనస్ఫూర్తిగా పూర్ణ అర్థంతో అన్నారు. వినోదంగా మాట్లాడటం బాబాకు అలవాటు. సపత్నేకర్పై ఆయన నిజంగా కోపగించలేదు. చల్హట్ అన్న మాట పైకి అన్న మాటే. అప్పుడు బాబాని బాబా దీనికి అర్థం ఏమిటో చెప్పండి అని వెంటనే సపత్నేకర్తో వెంటనే వెళ్ళి దర్శనం చేసుకో అన్నాడు. సపత్నేకర్ నమస్కరించగానే చల్హట్ అన్న మాటలు మళ్ళీ అతని చెవిన పడ్డాయి. అదే మునుపటి చల్హట్ ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడు ఏం దారి అన్న పెద్ద సందేహం వచ్చింది సపత్నేకర్కి. అప్పుడు వాళ్ళిద్దరూ బాబా ఎదుట చేతులు జోడించి నిలబడ్డారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని బాబా ఆజ్ఞాపించారు. దానికి వాళ్ళిద్దరూ వినయపూర్వకంగా ఇలా అన్నారు. స్వామి సమర్థ, మీ ఆజ్ఞను ఎవ్వరూ ఎప్పటికీ ఉల్లంఘించలేరు. ఇక పామరులమైన మేమెంత, ఇప్పుడే మేము వెళ్ళిపోతాం. మీరు ఎంతో ఉదారులని విని మేము మీ దర్శనానికి వచ్చాం. అయితే చల్హట్ అన్న మాటతో మాకు సత్కారం అయింది. ఇదేమి చిత్రమో మాకు తెలియటం లేదు అని. తర్వాత మా మీద కృపాదృష్టి ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ మాకు మీ దర్శనం కావాలి అని అభయాన్ని అడిగారు. సరే, ఎంత విద్వాంసుడైనా కానీ బాబా మనోగతాన్ని మాత్రం తెలుసుకోలేరు.
కనుక వచ్చిన ఆజ్ఞను శిరసా వహించి సపత్నేకర్ అతని సోదరుడు ఇద్దరు తమ బసకి వెళ్ళిపోయారు. తమ ప్రథమ దర్శనం అలా అయిందని వారిద్దరూ ఎంతో నిరాశ చెందారు. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు తమ ఊరికి వెళ్ళిపోయారు. తర్వాత మరో సంవత్సరం గడిచిపోయింది. అయినా సపత్నేకర్ మనసు స్థిరం కాలేదు. మళ్ళీ గాన్గాపూర్ యాత్ర చేశాడు. అయితే మనసులో మరింత అగ్ని శిఖలు ఎగిశాయి. అప్పుడు విశ్రాంతి కోసం అతను తన తండ్రి దగ్గరకు మాడేగాంకు వెళ్ళాడు. చివరికి కాశీ వెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడు కాశీకి వెళ్ళటానికి 2 రోజులే మిగిలి ఉంది. అప్పుడే అతని భార్యకి ఒక కల వచ్చింది. దాంతో కాశీ ప్రయాణం అలాగే ఆగిపోయింది. ఆ కల ఎంత చిత్రమైనదంటే దానిలోని విశేషం చెప్తాను, శ్రోతలు వినేందుకు సిద్ధం కండి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की जय. పక్క మీద నిద్రిస్తున్నప్పుడు ఆమెకు స్వప్నం వచ్చింది. నేను బిందె తీసుకుని లక్నో బావి దగ్గరకు వెళ్ళాను. లక్కట్సా బావి దగ్గరకు వెళ్ళాను. అక్కడ వేప చెట్టు కింద తలకి ఒక గుడ్డ చుట్టుకుని ఉన్న ఒక ఫకీరు నా దగ్గరకు వచ్చాడు. ఎంతో మృదువైన స్వరంతో, అమ్మాయి, ఊరికే ఎందుకు కష్టపడుతున్నావు? నేను నీ బిందెను స్వచ్ఛమైన నీటితో నింపిస్తాను. నాకు అతను చూసి భయమేసింది. ఖాళీ బిందె తీసుకుని నేను ఇంటికి తిరుగుముఖం పట్టాను. కానీ ఫకీరు నా వెనకే వచ్చాడు. ఇంతలో మెలకు వచ్చింది. భార్యకు వచ్చిన కల గురించి విని సపట్నేకర్ షిరిడీ మళ్ళీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. మరుక్షణం ఆ భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరి మర్నాడు షిరిడీ గ్రామం చేరుకున్నారు. చేరుకోగానే మసీదుకి వెళ్ళారు. అప్పుడు బాబా లెండిబాగ్కి వెళ్ళారు. బాబా తిరిగి వచ్చే వరకు వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు. ఇంతలో బాబా తిరిగి వచ్చారు. కలలో ఏ మూర్తిని చూసిందో అదే ఆపాదమస్తకం అచ్చు గుద్దినట్లుండగా ఉండటం చూసి ఆ స్త్రీ ఆశ్చర్యకుతులైంది. ఆమె కన్నార్పకుండా ఆయన అలాగే చూస్తుండిపోయింది. బాబా కాళ్ళు కడుక్కున్నాక ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. సాయి చరణాలకు నమస్కరించి ఆయన వైపే తదేకంగా చూస్తూ కూర్చుంది. ఆమె సాత్వికతను చూసి సాయి మనసుకి ఆనందం అనిపించింది. ఆయన ఆ స్త్రీ వ్యధను నివారించే కథను మెల్లగా చెప్పడం మొదలుపెట్టారు. తమ నియమానుసారం బాబా అక్కడున్న 3వ వ్యక్తితో తమ బాధను పూర్తిగా సవిస్తరంగా ప్రేమపూర్వకంగా వివరించసాగారు. అసలు నిజానికి ఆ స్త్రీకి చెందిన ఆ కథను ఆ స్త్రీకే చెప్పవలసింది. కానీ ఆమె ఎదురుగా 3వ వారికి చెప్పేటప్పుడు ఆ స్త్రీ దాన్ని ఎంతో శ్రద్ధగా విన్నది. నా చేయి, కడుపు, నడుము ఎన్నో రోజుల నుంచి విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి నేను అలసిపోయాను. బాధ మాత్రం ఏమీ తగ్గలేదు. మందులు తిని నేను విసిగిపోయాను. కానీ ఏమాత్రం గుణం కనపడలేదు. కానీ ఇప్పుడు ఇంతకీ నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆ బాధ ఒక్కసారిగా ఎలా పోయింది. అలా ఆ కథను ఆ స్త్రీ పేరైనా ఉచ్చరించకుండా 3వ వారికి చెప్పారు బాబా. కానీ ఈ కథంతా ఆ స్త్రీకి సంబంధించినదే, ఆమెదే. తర్వాత 1-2 నెలలు గడిచాక బాబా తన గురించి ఏ వ్యధల గురించి చెప్పారో ఆ బాధలన్నీ ఆమెకు పూర్తిగా నయమయ్యాయి. అప్పుడు ఆమెకు తన మనసులోని కోరిక నెరవేరిందన్న నిశ్చయం కలిగింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ బాబూజీ की जय. ఇటువైపు సపత్నేకర్ బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా మునుపటిలాగే చల్హట్ అని అతన్ని సత్కరించారు. సపత్నేకర్ మనసులో ఆలోచించసాగాడు. నా తప్పేమిటో నాకు తెలియటం లేదు. బాబా ఎప్పుడు నన్నే ఎందుకు విసుక్కుంటున్నారు? నేను నమస్కరిస్తే ఆయన ఒకటే మాట అంటున్నారు. గత జన్మలో నేనేదో మహాపాపం చేసుంటాను. దానివల్లే ఆయన నా మీద కోపిస్తున్నారు. ఇతరులతో నా ఎదుటే ఎంతో ప్రేమగా ఉంటున్నారు. అలా చూస్తే పొద్దున్న సాయంత్రం జనులు బాబా దగ్గర సదా కాంతి జలపాతాల దీపావళి అనుభవం పొందుతున్నారు. నా మొహాన ఈ చల్హట్ ఎందుకు? ఎక్కడో నా కర్మ చేజారిపోయి నా చేత అధర్మాచరణ కలిగి ఉండొచ్చు. ఎన్నో పాపాలను నేను మూటగొట్టుకొని ఉండి ఉంటాను. అందుకే బాబాకి నా మీద కృప కలగటం లేదేమో. మొదట్లో నేను బాబా విషయంలో పిచ్చివాడ్లా వాదించి అనుమానాలు పెట్టుకున్నాను. అందుకే బాబా ఈ ఉపాయంతో నన్ను తమ దగ్గరకు లాక్కున్నారని అనిపిస్తుంది.
సపత్నేకర్ బాబా అనుగ్రహం తనపైన వర్షించేంత వరకు బాబా పైనే మనసు స్థిరం చేసి గుండెల నిండా నింపుకున్న శాంతితో షిరిడీలోనే ఉండాలని నిశ్చయించుకున్నాడు. 3 రకాల దుఃఖ దమనాలతో పీడింపబడుతూ సాయి దర్శనానికై అలమటించేవారు తమ మనసులకి తృప్తి కలగకుండా నిరాశతో షిరిడీ నుంచి తిరిగి వెళ్ళగలరా? అలా వెళ్ళే వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా? సపత్నేకర్ ఆ రోజు ఎంతో వ్యాకులం చెంది నిరాశపడ్డాడు. అతనికి అన్నపానీయాలు రుచించలేదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కళ్ళు తెరుచుకొని అలా పడి ఉన్నాడు. ఇతరులెవరూ దగ్గరలో లేకుండా బాబా ఒంటరిగా ఆసనం మీద కూర్చొని ఉన్న సమయం చూసుకొని బాబా పాదాలను పట్టుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. వెంటనే అతని నిశ్చయం ఫలించింది. పాదాలపై శిరస్సు పెట్టగానే బాబా ఆనంద సాగరాలను సృష్టించగల తమ చేతిని అతని తలపై పెట్టారు. తర్వాత సపత్నేకర్ బాబా పాదాలను నొక్కుతూ కూర్చున్నాడు. ఇంతలో గొర్రెలు కాచుకునే ఒక సూత్ర జాతికి చెందిన స్త్రీ వచ్చి వెంటనే బాబా నడుము పిసకసాగింది. శ్రీ సచితానంద నాదుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ, बंदा तुम्हारा। मैं अंधा हूँ, बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
సాయి